శాసనసభ్యులు శ్రీ బుచ్చిబాబు గారు ఇదే మాట చెప్తున్నారు. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలు, వీరేశ్వర స్వామి దేవాలయం మురమళ్ళ కానీ, అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి కానీ, అదేవిధంగా కుండలేశ్వరం కానీ, ఇలా చూసుకుంటే ఈ ప్రాంతంలో అనేక పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. అందుకే పిలిగ్రిమ్ టూరిజం కింద ఒక పక్కన, అదేవిధంగా ఎకో టూరిజం కింద ఈ మాయికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, దాంతోపాటు వాటర్ స్పోర్ట్స్ ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లయితే దీన్ని ఒక సర్క్యూట్గా తయారు చేయడానికి అవకాశం జరుగుతుంది. అందువల్ల దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపోజల్ తయారు చేసి మన డిపార్ట్మెంట్కి అందజేసినట్లయితే దాని మీద సాధ్యాసాధ్యాలని మనం పరిశీలించి ఒక డిపిఆర్ కూడా తయారు చేసుకుని రాబోయే రోజుల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP మోడ్లో ఈ ప్రాంతంలో ఒక పర్యాటక కేంద్రంగా దీన్ని తయారు చేయడానికి, దానికి అవసరమైనటువంటి ఖచ్చితంగా రిసార్ట్స్ అవసరం. ఆ రిసార్ట్స్కి మనకి ఈ ప్రాంతాన్ని ఇవ్వడానికి కూడా అనువుగా ఉంది. ఆ రిసార్ట్స్ ఏర్పాటు చేసినట్లయితే ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోయేటువంటి పర్యాటకుడు కేవలం ఒక రోజు మాత్రమే కాకుండా ఈ రకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తే 2-3 రోజులు ఉండేలాగా, అంటే ఇక్కడ రిసార్ట్స్లో ఉండి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని ఆహ్లాదపరంగా ఉండేటువంటి ఈ కార్యక్రమాలని ఆస్వాదించే విధంగా మనం ఏర్పాటు చేయగలిగితే ఇది ఖచ్చితంగా కేరళని మించినటువంటి అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా విరజిల్లుతుంది. ముఖ్యంగా మన అందరికీ తెలుసు, కేరళ కంటే కూడా అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం మన కోనసీమలో ఉంది. అయితే ఇప్పటి వరకు దీన్ని సరిగ్గా మనం ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం, దాన్ని ఒడిసిపట్టలేకపోయాం. అందువల్ల ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రం మొత్తం కూడా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం.